హలో గాయ్స్, ఈరోజు మా కాలేజ్లో స్పోర్ట్స్ డే పార్ట్ 2 అనమాట. మొన్నంతా జరిగింది, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా ల్యాగ్ చేసి 2-3 రోజుల వరకు కొనసాగిస్తున్నారు. చూడండి, ఇక్కడ అందరూ జెర్సీలు వేసుకొని రెడీగా ఉన్నారు లోపలికి వెళ్ళడానికి. నేను మా ఫ్రెండ్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గాయ్స్, ఎందుకంటే అందరూ ఆడి చూడాలి కాబట్టి చాలా ఎక్సైటింగ్గా ఉంది మాకు చూడాలని. ఎప్పుడో ఇయర్కి ఒకసారి వస్తుంది యాన్యువల్ డే. సో స్పోర్ట్స్ అంటే మామూలుగా ఉండదు కదా, అందరికీ తెలుసు, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నార్మల్గా కాలేజ్కి రాని వాళ్ళు కూడా స్పోర్ట్స్ డే అంటే చాలా ఎక్సైటింగ్గా రోజు వస్తారు. తెలుసు కదా స్పోర్ట్స్ అంటే మనకి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో. చాలా జాలీగా ఉంటారు అందరు కలిసి ఆడుకోవడానికి. సో మనం వెళ్ళిపోతున్నాం అనమాట స్పోర్ట్స్ చూడడానికి. స్పోర్ట్స్ అనుకున్నాం గాయస్ మార్నింగ్, కానీ ఫ్లాష్ మాబ్ అంట. సో ఫ్లాష్ మాబ్ అంతా రెడీ అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది కాబట్టి అందులోపే అందరూ ఇక్కడ మామిడి చెట్లు అన్నీ ఉంటే ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు గాయస్, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది బయట. సో అందరూ ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఇక్కడికే వచ్చాము. ఇక్కడంతా ప్రదేశం చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెట్టుల్లోకి. ఎక్కడికి వెళ్తున్నాం? చెట్లలోకి. అక్కడ ఎవరో ఉన్నారు, ఎవరో గుంటునక్క దాంకో అని చెప్పు. ఫొటోస్ తీసుకోవడానికి చూడండి, అక్కడ పిల్లలందరూ తీసుకుంటున్నారు. ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు. మేమే లోపలికి వెళ్ళిపోలేదు, ఎవరైనా చూస్తే ఎందుకు వెళ్ళారు అనుకుంటారేమో. సో ఇంకా నేను మా ఇంట్రోవర్ట్ ఫ్రెండ్ ఇద్దరం గమ్ముగా ఉండం కాబట్టి అలా రీల్స్ చేసుకుంటూ, అలా వ్లాగ్ తీసుకుంటూ, అలా కామెడీగా మేము తిరుక్కుంటూ ఉన్నాం గైస్. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే వెళ్దాము అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంతలో పక్కన మాకు జూనియర్స్ అందరు కనిపించారు. ఈ ఫ్లాష్ మాబ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. బయట చాలా ఎండగా ఉంది గైస్, అందుకే వాళ్ళు లోపలికి వచ్చి కొంచెం పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఉన్నారు. చూశారు కదా, చాలా డెడికేషన్తో చేశారు గైస్. చూడండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. డ్యాన్స్ కూడా మా వాళ్ళకి అంతే గైస్, డ్యాన్స్ అండ్ స్పోర్ట్స్ విషయంలో చాలా డెడికేషన్ ఉంటుంది. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మా సార్ వాళ్ళు తిడతారని మేము చల్లగా వచ్చేసాం గైస్ పక్కకి. వాళ్ళని అక్కడ వదిలేసి తిట్టించుకుంటే వాళ్ళే తిట్టించుకుంటారు, మనకేం సంబంధం అని మేము ఇంకా లోపలికి వచ్చేసాం గైస్. ఇక్కడ చూడండి, టెంట్ అంతా వేస్తున్నారు కదా, మేము కూడా అక్కడికి వెళ్ళి నిదానంగా నిల్చున్నాం గైస్, మనకి ఎందుకు వచ్చింది సంబంధం అని. ఇంకా 5 minutesలో అలాగా ఫ్లాష్ మాబ్ స్టార్ట్ అవుతుంది గైస్. చూడండి మా వాళ్ళ పర్ఫార్మెన్స్. ఇంకా ఫ్లాష్ మాబ్ పర్ఫార్మెన్స్ అయిపోగానే ఇంకా మా వాళ్ళు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశారు గైస్. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంది, సో అందుకే మేము ఇంత ఎక్సైటింగ్గా చూస్తున్నాం. ఎప్పుడు రన్నింగ్ రేస్ ఉన్నా మేము పెద్దగా పట్టించుకోం గైస్, ఎందుకంటే మా వాళ్ళు ఎవరు పెద్దగా పార్టిసిపేట్ చేయరు. బట్ ఈసారి మా క్లోజ్ ఫ్రెండ్ ఉంది కాబట్టి మేము చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం ఈ గేమ్ని. ఎలాగో మా క్లాస్ వాళ్ళు గెలిచారు గైస్ రిలేలో, మాకు చాలా హ్యాపీగా ఉంది దానికోసం, ఎందుకంటే ఇదే లాస్ట్ ఇయర్. చాలా బాగా ఆడారు గైస్ మా వాళ్ళందరూ. ఆ తర్వాత గెలిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ తర్వాత మిగిలిన కొన్ని ఉంటాయి కదా, షార్ట్ పుట్, డిస్క్ అండ్ సమ్ జావలిన్ త్రో, అవన్నీ పెట్టారు గైస్. నేను కూడా అన్నిట్లో పార్టిసిపేట్ చేశాను, కానీ మనకు అంత సీన్ లేదు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఇంకా బాగా ఆడే వాళ్ళంతా మంచి ప్రైజులు తెచ్చుకున్నారు గైస్, చాలా బాగా ఆడారు. మనకంటే అంత లేదు, కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా బాగా వేశారు గైస్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలామంది పార్టిసిపేట్ చేశారు గైస్, ఎందుకంటే మేము కండక్ట్ చేసాం కాబట్టి. మా ఇయర్ వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి చాలా మంది వచ్చారు, అందరూ ఎంటర్టైన్మెంట్ అయ్యారు గైస్. చాలా బాగా ఆడారు గైస్, గేమ్స్ అన్నీ చాలా బాగా ఆడారు. మా ఫ్రెండ్ ఖోఖోకి వాలంటీర్ అంట గైస్. చూడండి, షో చేస్తుంది నేమ్స్ చూపిస్తూ. ఫస్ట్ టైం గైస్ ఈ అమ్మాయి ఇలాంటి వాలంటీర్. ఆ జాబ్లన్నీ మేము నార్మల్గా అయితే చేయము, ఇంకా మేము ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి, ఫైనల్ ఇయర్స్ మేమే కాబట్టి వీళ్ళు దీంట్లో అంతా ఇన్వాల్వ్ అవుతున్నారు గైస్. చూడండి, మా ఫ్రెండ్ ఇవన్నీ చేస్తుంది, కానీ ఎప్పుడు ఇలాంటి అంతా చేయదు గైస్, కొంచెం రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుంది ఈసారి. పనులు చేస్తుంది గైస్ ఫస్ట్ టైం గైస్. ఏంటో గైస్ ఈ కాలేజ్, ఇంట్లో కూడా చేస్తాం, ఇంట్లో అసలు పనే చేయను గైస్, నా గిన్నె నేనే గడుక్కోను. చూడండి గైస్, ఈ అమ్మాయి మా వాళ్ళు ఈ అమ్మాయి చేత పనులు చేపిస్తున్నారు పాపం.
తర్వాత మధ్యాహ్నం కాబట్టి చాలా 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 ఎక్కువ ఎండ ఉంది గైస్. బయటికి వెళ్ళేంత సీన్ లేదు. సో మేము ఆ చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అయ్యాము. అక్కడ బాయ్స్ త్రోబాల్ ఆడుతున్నారు గైస్. మా క్లాస్ వాళ్ళు ఇంకా ఫార్మ్ డి వాళ్ళు అనుకుంటా, వాళ్ళందరూ ఆడుతున్నారు. అంత దూరం వెళ్ళి వీడియో తీసే ఓపిక లేదు కాబట్టి మనం ఇక్కడ నుంచే షూట్ చేస్తున్నాం, తెలుసు కదా. అసలే మనకి బద్ధకం, అందులో ఇంత పెద్ద ఎండ ఎంత ఎక్కువ ఉందో చూడండి. అంతలా ఎక్కువ ఎండలో కూడా మా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. సో ఇంకా సాయంత్రం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మేము. బాయ్ బాయ్. ఇంకా రేపు ఏదో గేమ్స్ ఉన్నాయంట, అది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను.